ఏపీ ప్రజలు సంతోషంగా లేరు గతంతో కంపేర్ చేస్తే. కాబట్టి సంక్రాంతి పండుగ సంబరాలు గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి, వ్యాపారాలు కూడా తగ్గిపోయాయని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సాక్షి పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. సో వీటికి సంబంధించి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కానీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ విశ్లేషణలు చేసేటువంటి వారు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, వైసీపీ పార్టీ నాయకులవి సాక్షి పత్రిక కళ్ళు ఏమైనా దొబ్బాయా, సంబరాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉంటే మాత్రమే సంతోషంగా ఉంటారనుకోవడం భ్రమ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ ఇది అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎగ్జాంపుల్స్, తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రాంతంలో ఒక 2000 కార్లు పార్కింగ్ చేసి పెట్టారంట. 2000 కార్లు పార్కింగ్. ఎందుకు పార్కింగ్ చేశారు ఆ కార్లు అంటే, వాళ్ళంతా కూడా కోడి పందాలు ఆడడానికి వచ్చారంట. ఈ కోడి పందాల్లో గతంలో కంటే కూడా అంటే ₹1,00,00,000 దాకా కోడి పందాల్లో పెట్టినటువంటి పరిస్థితి, ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఈ బెట్టింగ్లు పెట్టడం, ఈ పందాల్లో డబ్బులు పెట్టేటువంటిది. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే కదా. అంటే ఒక కోడి పందాల కోసం 2000 కార్లు ఒకటే ప్లేస్లో, జస్ట్ ఒక ప్రాంతంలో మాత్రమే ఇన్ని వేల కార్లు ఆగినాయంటే ఏ రేంజ్లో కోడి పందాలు జరుగుతున్నాయో చూడండి. ఆ రేంజ్లో కోడి పందాలు జరుగుతున్నాయంటే వాళ్ళ దగ్గర ఏ రేంజ్లో డబ్బులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇది కళ్ళు కనిపించట్లేదా వైసీపీ పార్టీ నాయకులకి అని చెప్తా ఉన్నారు. పైగా విపరీతమైనటువంటి మద్యం సేల్ జరుగుతూ ఉంది. ఈ విపరీతమైనటువంటి మద్యం సేల్ కావడం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తూ ఉన్నాయి పన్నుల రూపంలో. అంటే ఇంత విపరీతమైనటువంటి సేల్ కావడానికి కారణం ఏంటి, ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు కొంటా ఉన్నారు. డబ్బు లేకుంటే ఎట్లా కొంటారు వాళ్ళు? మరి ఇది కాదు సంతోషం, వీళ్ళు ఆనందంలో లేరా, వీళ్ళు దీన్ని సంబరాలు చేసుకోవడం అనరా అంటున్నారు. ఇదే కాకుండా ఈ రికార్డింగ్ డ్యాన్సులు, గోవాలో క్యాసినోని తలపిస్తున్న విధంగా ప్యాకాటలు, రికార్డింగ్ డ్యాన్సులు, చిందులేయడాలు, డీజే సౌండ్లు పెట్టడాలు, ఇక ఒక స్థాయికి వెళ్ళిపోయింది. పందాల్లో కూడా బెట్టింగ్లు పెట్టడాలు, ఇవన్నీ వాళ్ళ కళ్ళ కనిపించట్లేదు. వాళ్ళ కళ్ళు ఏమైనా దొబ్బాయా? ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? గతంలో ఎప్పుడైనా ఈ రకంగా జరిగిందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రకంగా ఆడనిచ్చాడా? కోడి పందాలు ప్రశాంతంగా ఆడనిచ్చారా? కోడి పందాలు ఆడొద్దు, కోట్లలో పందాలు పెట్టొద్దు, కుటుంబాల నాశనం అవుతాయని చెప్పి అన్నాడు. అప్పుడు మా డబ్బులు మేము పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం బాధ, మేము మద్యం తాగాలి, మేము ఎంజాయ్ చేస్తే ఆయనకేం బాధ అంటే ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మా బాబు గారు మాకున్నారు, మంచి మంచి బ్రాండ్లు మాకు తెచ్చి పెడతా ఉన్నారు, మేము తాగుతున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కడైనా గతంలో ఒక 2-3 బాటిల్ పట్టుకొస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆపేటోళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఎవరు ఆపటం లేదంటే, కేసులు మద్యం తీసుకొచ్చి కూడా ఎవరు ఆపటం లేదంట. ఈ వైన్ షాప్లలో కూడా 24 గంటలు పనిచేస్తూ ఉన్నారంట వాళ్ళు. 24 గంటలు పనిచేసేంత మద్యం ప్రజలు కొంటా ఉంటే ఇది సంతోషం కాక దీన్ని ఏమంటారు అంటున్నారు. సంతోషం అంటే ఇదా? ఆనందం అంటే ఇదా? ఆనందం అంటే ఏంటి? రైతులు సంతోషంగా పండుగ జరుపుకోవాలి, రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కానీ, వాళ్ళకు అందించాల్సినటువంటి సాయం కానీ ప్రభుత్వం తరపు నుంచి అవన్నీ సాయం అందిస్తే రైతు సంతోషంగా ఉంటాడు, పండుగ సంతోషంగా జరుపుకుంటాడు. వ్యాపారస్తులకు కూడా, వీళ్ళందరూ రైతుల చేతిలో డబ్బులుంటే, ప్రజల చేతిలో డబ్బులుంటే ఆ వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు పెరుగుతాయి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టల దుకాణం ఉంది, బట్టల షాపులు ఉన్నాయి, గతంతో కంపేర్ చేస్తే కోట్లల్లో తగ్గిపోయినాయి వ్యాపారం. కూరగాయల రేట్లు దారుణంగా ఉన్నాయి, కూరగాయలు కొనేటువంటి పరిస్థితి లేదు. కిరాణా షాపులో కూడా ఏదైనా కొనాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. గతంలో మనమేమో నిత్యావసర ధరలు పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు మీరు పెంచారు కదంటే మాకేం సంబంధం, అది కేంద్ర పరిధిలో ఉంటుంది అంటారు. ఆయిల్ ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ పెరిగితే మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు వీళ్ళు. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటివి నిత్యావసర సరుకులు, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వీటి మీద దృష్టి పెట్టి ఇవి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా, ఇవి వాళ్ళు ఎక్కువ కొనే విధంగా చేస్తే ఆ పండుగ సంతోషంగా జరుపుకుంటారు. అంతేగాని ప్యాకాటలో డబ్బులు పెడుతూ, కోడి పందాల డబ్బులు పెడుతూ మద్యం ఎక్కువ తాగుతున్నారని అంటే అది ఎవరికి ఉపయోగం? డబ్బు ఉన్నవాడు పెడుతుండొచ్చు, డబ్బు లేనివాడి పరిస్థితి ఏంది? వాళ్ళ సంతోషం చూడాలి కదా, మహిళల సంతోషం చూడాలి కదా, యువత సంతోషం చూడాలి కదా, వృద్ధుల సంతోషం చూడాలి కదా, రైతుల సంతోషం చూడాలి కదా, వ్యాపారస్తుల సంతోషం చూడాలి కదా, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అందరి సంతోషం మనం చూడాలి కదా. ఒక వర్గానికి సంబంధించే వాళ్ళ సంతోషం మాత్రమే చూపించి రాష్ట్రం మొత్తం వెలిగిపోతూ ఉంది రికార్డింగ్ డ్యాన్సులతో, ప్యాకాట క్లబ్బులతో, కోడి పందాలతో అంటే అది సంతోషమా? వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఇప్పుడు. అంటే వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు పండుగలు చేసుకోవట్లేదా, ప్రభుత్వం సాయం చేయకపోతా అంటే చేసుకుంటున్నారు. ఏ రకంగా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొంటాడు, సొంత డబ్బులతో ఇల్లు కొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి అందరం పిలుచుకొని ఒక కార్యక్రమం చేసుకుంటే వాడు హ్యాపీగా ఉంటాడు. అదే ఎవడైనా అప్పు చేసి ఇల్లు కొని గృహప్రవేశం చేస్తే వాడు హ్యాపీగా ఉండగలుగుతాడా? ఉండలేడు. వాడు ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా, ఎంతమంది వచ్చినా కూడా వాడి మనసులో కదులుతుంటుంది గుండెలో.
నేను అప్పు చేశాను కదా, ఏంది ఎట్లా కట్టాలని చెప్పి గృహప్రవేశం చేసినప్పటి నుంచే వాడు కొట్టుకుంటుంటుంది, గుండె స్పీడ్ పెరుగుతుంటుంది, వాడికి బీపీ పెరుగుతుంటుంది, ఎట్లా కట్టాలా, ఎప్పుడు కట్టాలా, ఏం చేయాలని చెప్పి. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. పండుగ చేసుకుంటున్నారంటే చేసుకున్న వాళ్ళు కూడా అదే రకంగా అప్పులు చేసి పండుగలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కొని చెప్పమనండి, లేదు హ్యాపీగా ఉన్నారని చెప్పమనండి. దానికి ఎగ్జాంపుల్ ఆ పార్ట్ ఈ పార్ట్ మనం చెప్పాల్సిన అవసరం లే. కాగ్ రిపోర్టే చెప్పింది కదా, గతంతో కంపేర్ చేస్తే జిఎస్టీ ఇప్పుడు 6% తగ్గిపోయిందని చెప్పి, -6 ఉంది. దేశంలోనే పెరుగుతూ ఉంది. ఇక్కడనే ఏపీలో ప్రతి నెల తగ్గుతూ వస్తుంది. ఒక అక్టోబర్లో ఒకటి 12% ఉంది. ఇంకా మిగతా నెలలంతా మైనస్లోనే ఉన్నాం కదా. అంటే కొనుగోలు శక్తి ఎక్కడుంది? మరి ఆ కొనుగోలు శక్తి పెంచాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం అందే కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అదే చేశారు కాబట్టి పెంచగలిగారు, రాష్ట్ర జీఎస్టీని పెంచగలిగారు, తద్వారా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించారు వాళ్ళు. మనం అది ఇవే చెప్తాం, ప్యాకెట్ క్లబ్బులు, కోడి పందాలు ఇవే చెప్తాం మనం. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కనుక ఇట్లా జరిగి ఉండి ఉంటేనా రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని చెప్పి, రాష్ట్రాన్ని పేకాట రాష్ట్రంగా మార్చారని చెప్పి, రాష్ట్రాన్ని క్లబ్ల డ్యాన్స్ రాష్ట్రంగా మార్చారని చెప్పి ఎంత దారుణంగా ట్రోల్ చేసేటోళ్ళు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా డ్యాన్సులు, విపరీతమైనటువంటి డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం, అక్కడే మందు తాగుతూ ఎంజాయ్ చేయడం, ఆ ఆడవాళ్ళ మీద చేయబెట్టి వాళ్ళని పట్టుకొని డ్యాన్స్ చేయడం, అక్కడే పేకాటలు. ఇప్పుడు ఎట్లుందంటే ఈ కోడిపందాలు ఆడతారు, ఇక్కడ కోడిపందాలు ఆడుతూ ఇక్కడ అయిపోగానే మళ్ళీ పక్కనే ప్యాకెట్ ఆడుతున్నారు, మళ్ళీ ప్యాకెట్ అయిపోగానే మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్లోకి వెళ్తా ఉన్నారు. ఇక్కడ మనం చెప్తున్నారు, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా, చూపిస్తూ ఉన్నారు కదా సోషల్ మీడియా వేదికగా, ఆ వీడియోలు రికార్డ్ చేసి మరీ పెడతా ఉన్నారు కదా. ఇంతకంటే దారుణం ఏమంటుందా? దీన్ని చూపించే రాష్ట్రం వెలిగిపోతుంది, సంతోషంగా ఉన్నారు బాబు గారు హయాంలో అంటే ఇంకేమంటాం? దీన్ని ప్రజల సంతోషం కదా చూడాల్సింది. పైగా చెప్పిన వాళ్ళని కళ్ళు దెబ్బయ్యా, వాళ్ళది కనిపిస్తలేదా, ఇది సంతోషం కాదా అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళని మేధావులు అనాలా లేకపోతే మూర్ఖులు అనాలా ఇంకేమైనా అర్థం కాదు. సో ఏదేమైనా ఎవరెట్లా అభిప్రాయపడినా, ఎవరేం చెప్పినా, వైసీపీ ఏం చెప్పింది, టీడీపీ ఏం చెప్పింది, జనసేన ఏం చెప్పింది అని కాకోకుండా అసలు మీరేమనుకుంటారు? నిజంగానే రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారా ప్రజలు? ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా రియల్గా మీ పరిధిలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ బంధువుల్లో కానీ గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారా లేదా అన్నది మీ అభిప్రాయాన్ని, మీ నిజమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.